ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ ఇప్పుడు కుంభమేళా నడుస్తూ ఉంది. ఈ కుంభమేళా అలహాబాద్లోని ప్రయాగ్రాజ్ క్షేత్రంలోని గంగా, యమున, సరస్వతి మూడు నదులు కలుస్తున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం ఇక్కడ. అలాంటి క్షేత్రంలోని కుంభమేళ మూడు నదులు కూడా కలుస్తాయి. గంగా నది అలాగే యమునా నది రెండూ కనపడుతూ ఉంటాయి. అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తూ ఉంటుంది. అది పురాణ కాలాల్లోంచి కూడా రుజువై ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం అది. అలాంటి క్షేత్రంలోని మామూలు కుంభమేళ, అర్ధ కుంభమేళ, అలాగే మహాకుంభమేళ అన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేటటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటిది మొన్న జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు దాకా కుంభమేళ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి క్షేత్రానికి ఎంతోమంది మహాత్ములు, గొప్ప గొప్ప పీఠాధిపతులు, ఋషులు, మునులు లాగా గొప్ప గొప్ప నాగ సాధువులు, అలాగే భైరవులు, అఖండ భావాలు, ఇలా ఎందరో దిగంబర సాధువులు, ఇలా ఎందరో వచ్చి అక్కడ పరమ పవిత్రమైనటువంటి పుణ్య నదుల్లో స్నానం చేసి వెళుతూ ఉంటారు. అటువంటి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ స్నానం చేయడము ఎన్నో జన్మాంతరాల ఒక పుణ్యంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అద్భుతమైనటువంటి ఈవెంట్. కానీ మన జీవితాల్లో మళ్ళీ ఇలాంటివి మనం చూసే అవకాశాలు కూడా ఉండవు 144 సంవత్సరాలంటేనే. అలాంటప్పుడు వెళ్ళగలిగితే చక్కగా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ స్నానాదులు చేసుకుని రండి వీలైనంత వరకు. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. వెళ్ళలేనప్పుడు ఏమిటయ్యా అంటే ఒక చిన్న ప్రాసెస్ వల్ల కూడా అటువంటి ఫలం దొరికే అవకాశం ఉంటుంది. దాంట్లో ఏమిటయ్యా అంటే మన ఇంట్లోనే ఒక స్టూల్ వేసి ఆ స్టూల్ పైన చక్కగా ఒక బెడ్షీట్, ఒక షీట్ లాంటిది వేసి కొద్దిగా బియ్యం పోసి దానిపైన కొద్దిగా ఒక చిన్న తమలపాకు పెట్టి దాంట్లో ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి ఆ నీళ్ళలోని విభూతి, అలాగే గోపంచకము, అలాగే కర్పూరం బిళ్ళ, ఇలాంటి కర్పూరము ఇవి వేసి కొద్దిగా ఇట్లా తిప్పి కొద్దిగా చిన్న ఒక తులసి దళాన్ని వేయండి. వేసి ఆ స్టూలు చుట్టూ అంటే ఆ రాగి చెంబు చుట్టూ 12 చుట్లు తిరిగి ప్రదక్షిణం చేసుకోండి. గంగే చయమనే చైవ గోదావరి నర్మదా తుంగభద్ర కావేరిక అని చెప్పి ఒక స్తోత్రం ఉంటుంది. మీకు వచ్చినటువంటి నదుల పేర్లు చెప్పుకోవచ్చు. అలాగే అవన్నీ రాకపోతే గంగా, యమున, సరస్వతి అని కూడా అనుకోవచ్చు. అలాంటివన్నీ అనుకుని మనసులో అనుకుని ఒక వీలైతే 12 సార్లు ప్రదక్షిణం చేసి ఆ నీళ్లతో స్నానం చేస్తే తప్పకుండా దాని ఫలితము అంతో ఇంతో ఖచ్చితంగా మనకి ప్రాప్తం అవుతూ ఉంటుంది. అలాగే ధ్యానం కూడా చేయొచ్చు. ఆ నదుల్లో వెళ్ళి స్నానం చేస్తున్నట్టు వస్తున్నట్టు అక్కడ అందరినీ కూడా దర్శనం చేసుకున్నట్టు కూడా ధ్యానం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే సూక్ష్మ ధర్మాలని కొన్ని ఉంటాయి. అందరూ వెళ్ళలేము, వెళ్ళే అవకాశాలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఇటువంటిది చేయడం వల్ల కూడా తప్పకుండా దాని యొక్క ప్రభావము, దాని యొక్క శక్తి, దాని యొక్క మంత్రము, దాని యొక్క ఫలము, ఆ వైబ్రేషన్స్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏ రోజైనా ఈ వచ్చే 26వ తారీఖు అంటే ఇంచుమించుగా ఫిబ్రవరి 26వ తారీఖు దాకా ఈ యొక్క కుంభమేళ జరుగుతూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి పురాణ కథ ఉంటుంది. అదంతా చెప్పుకుంటూ వెళితే చాలా చరిత్ర ఉంటుంది ఈ కుంభమేళకి. మీరు యూట్యూబ్లోనే అవి అన్నీ చూసే ఉంటారు, టీవీలో అన్నీ తెలుస్తూ ఉంటుంది దాని చరిత్ర. కాబట్టి ఒకవేళ వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇంట్లోని ఒక స్టూల్ పెట్టుకుని దానిపైన ఒక వస్త్రం వేసి కొద్దిగా బియ్యం పోసి తమలపాకు పెట్టి దానిపైన ఒక రాగి చెంబు పెట్టి నీళ్లు పోసి నిండా ఆ నీళ్లలోని విభూతి, గోపంచకము, కర్పూరము వేసి చక్కగా ఇట్లా తిప్పి ఒక చిన్న తులసి దళం వేసి చుట్టూ తిరిగి నమస్కారం చేసుకోండి. విభూతి వల్ల గంగా నది స్నానం చేసిన ఫలం వస్తుంది. అలాగే గోపంచకం వేసుకోవడం వల్ల యమునా నది స్నానం చేసిన ఫలం వస్తుంది. అలాగే కర్పూరం వేసుకోవడం వల్ల సాక్షాత్తు సరస్వతీదేవి యొక్క అనుగ్రహం, సరస్వతి నది స్నానం చేసిన ఫలం వస్తుంది.
అలాగే తులసి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా ప్రియంగా చెప్తూ ఉంటారు. ఇలాంటప్పుడు చక్కగా ఇలాంటి అన్ని ప్రదక్షిణ చేసుకుని చేస్తే అద్భుతమైనటువంటి వైబ్రేషన్ ఖచ్చితంగా లభించవచ్చు అని చెప్పి భావించి మీకు ఈ వీడియో పెడతా ఉన్నానండి. మంచిదండి. ఓం నమః శివాయ.